నమస్కారమందరికీ. ఈరోజు మన పాడ్కాస్ట్లో హిందూపురం ప్రాంతంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన కొన్ని ముఖ్యమైన వార్తలను, ప్రజా సమస్యలను, అలాగే యువతకు ఉపయోగపడే ఉద్యోగావకాశాలు, విద్యావకాశాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇటీవల హిందూపురం పట్టణంలో ఒక ముఖ్యమైన అంశం పెద్ద చర్చకు దారితీసింది. అదే మేళాపురం నుంచి ముద్దిరెడ్డిపల్లి వెళ్లే రహదారిని 80 అడుగుల వరకు విస్తరించాలనే ప్రణాళిక. ఈ నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రహదారి విస్తరణ కారణంగా అక్కడ నివసిస్తున్న అనేక కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయే పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం సమావేశం నిర్వహించగా బాధితులు చాలా స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేము రహదారి అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కాని మా ఇళ్లు కూల్చివేయాల్సి వస్తే అదు అన్యాయం అని వారు తెలిపారు. అవును, ప్రజలు చెప్పిన ముఖ్యమైన అంశమేమిటంటే ఆ ప్రాంతంలో ఇప్పటికే ప్రత్యామ్నాయ రహదారులు ఉన్నాయని వారు చెప్తున్నారు. అయితే కొద్దిమంది ప్రయోజనం కోసం మాత్రమే ఈ రహదారిని 80 అడుగుల వరకు విస్తరించాలని ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే వారు ఒక రాజీ సూచన కూడా చేశారు. 80 అడుగులకు బదులుగా 40 అడుగుల వరకు మాత్రమే రహదారిని విస్తరించాలంటే సహకరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రమేష్, కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర వంటి నాయకులు పాల్గొన్నారు. వారు రహదారి విస్తరణ వల్ల పట్టణానికి భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. అయితే ప్రజల భావోద్వేగాలను గమనించిన నాయకులు అన్ని అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సమస్యలు చాలా పట్టణాల్లో కనిపిస్తాయి. ఒకవైపు అభివృద్ధి అవసరముంటుంది, మరోవైపు ప్రజల జీవనాధారం, ఇళ్ళు, ఆస్తులు కూడా ఎంతో విలువైనవి. అందుకే ఇలాంటి నిర్ణయాల్లో ప్రజల అభిప్రాయం ఎంతో ముఖ్యమైనది. హిందూపురంలో కూడా ఇదే అంశమిప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇక ఇప్పుడు యువతకు మంచి అవకాశాన్ని అందించే మరో ముఖ్యమైన వార్త గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 15వ తేదీన హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాలలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. అవును, ఈ మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 150 కంపెనీలు పాల్గొనే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు. అంటే ఇది హిందూపురం యువతకు చాలా పెద్ద అవకాశమని చెప్పాలి. ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు తమ విద్యార్హతల ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగావకాశాలు పొందవచ్చు. కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే కార్యదర్శులు వీరయ్య, బాలాజీ, అలాగే పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ మరియు కళాశాల నిర్వాహకులు సప్తగిరి కళాశాలను సందర్శించారు. ప్రస్తుతం చాలామంది యువత ఉద్యోగాల కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. కానీ ఇలాంటి జాబ్ మేళాలు స్థానికంగా నిర్వహించడం వల్ల యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా కొత్తగా డిగ్రీ పూర్తి చేసినవారు, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అందుకే నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాలో తప్పకుండా పాల్గొనాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఇది వారి భవిష్యత్తుకు ఒక మంచి ఆరంభం కావచ్చు. ఇక ఇప్పుడు మహిళల స్వయం ఉపాధికి సంబంధించిన మరో మంచి కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల మహిళలకు ఎగ్ కార్ట్ యూనిట్లను పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాకు మొత్తం 10 ఎగ్ కార్ట్ యూనిట్లు మంజూరు కాగా అందులో 2 యూనిట్లు హిందూపురానికి కేటాయించారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు ఈ యూనిట్లు అందజేశారు. అవును, రెహానా భాను, వరలక్ష్మి అనే 2 మహిళలకు ఈ ఎగ్ కార్ట్ యూనిట్లను మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర మరియు బాలాజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ యూనిట్ల ద్వారా మహిళలు చిన్నస్థాయి వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు. ఇలాంటి పథకాలు గ్రామీణ మహిళల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించిన మరో మంచి వార్త ఉంది. లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన 14 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతో పాటు జేఈఈ శిక్షణకు ఎంపికయ్యారు. వీరు దేశంలోని వివిధ నవోదయ విద్యాలయాలలో ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. కొట్టాయం, పుదుచ్చేరి, నెల్లూరు, కర్నూలు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఈ శిక్షణ జరుగుతుంది. ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. లక్షల రూపాయల విలువైన ఈ కోచింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించడం నిజంగా గొప్ప విషయం. డిసెంబర్ నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాల ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్న ప్రతిభకు ఒక మంచి ఉదాహరణ అని చెప్పాలి. ఇక ఇప్పుడు బాలికల విద్యకు సంబంధించిన మరో ముఖ్యమైన సమాచారం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ దరఖాస్తులు ఈ నెల 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు స్వీకరించబడతాయి.
ప్రతి కేజీబీవీలో 6వ తరగతికి 40 సీట్లు, అలాగే ఇంటర్ మొదటి సంవత్సరానికి 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. అదనంగా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరియు ఇంటర్ 2వ సంవత్సరంలో ఖాళీ ఉన్న సీట్లకు కూడా అడ్మిషన్లు ఇస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. www.apkgbv.apcfss.in. ఆఫ్లైన్ దరఖాస్తులను స్వీకరించరని అధికారులు స్పష్టం చేశారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. అనంతరం ఏప్రిల్ 13 నుంచి 17 వరకు సంబంధిత కేజీబీవీలో ధృవపత్రాలు పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. ఈ దరఖాస్తులు చేసుకోవడంలో ఎవరైనా సహాయం కావాలంటే హిందూపురంలోని ధనలక్ష్మి రోడ్డులో ఉన్న జెమినీ ఇంటర్నెట్ సెంటర్ను సంప్రదించవచ్చు. అవును, అక్కడ విద్యార్థులకు కేజీబీవీ అడ్మిషన్ అప్లికేషన్లు, ఇతర విద్యా దరఖాస్తులు, హాల్ టికెట్లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. ఇవే ఈరోజు హిందూపురం ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు, ప్రజా సమస్యలు, యువతకు ఉపయోగపడే అవకాశాలు. మీరు ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవాలని మనవి.